Hi students, this is Kiran Kumar, Polity faculty. భారత రాజ్యాంగానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి బోధకుల్లో ఒకానొక స్థానం పొందినటువంటి నేను రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులను ఉద్యోగం సాధించడంలో గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోను గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2 ప్రధానంగా గ్రూప్ 3 గ్రూప్ 4 పంచాయత్ సెక్రటరీ సబ్ ఇన్స్పెక్టర్ విఆర్ఏ విఆర్ఓ కానిస్టేబుల్ అలాగే వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎంతో నిబద్ధతతో గత 10 సంవత్సరాలుగా ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశ్నల సరళి ఆధారంగా మీకు బోధించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించి స్పష్టత రానున్న దృష్ట్యా మనకు వెంటనే నిరుద్యోగులందరూ కూడా తమ ప్రిపరేషన్ని ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఒకవేళ ప్రిపరేషన్ కనుక ఆపివేస్తే ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో పోటీ పడడం చాలా కష్టమవుతుంది. కాబట్టి చాలామంది నిరుద్యోగులు ఇప్పుడున్నటువంటి కరోనా నేపథ్యంలో ప్రిపరేషన్ కొంత అలసత్వం వహిస్తున్నారు. ఇది అలసత్వం వహించడం అనేది అంటే ప్రిపరేషన్ను ఆపివేయడం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్ 2కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ప్రాసెస్ ఒక 1 ఇయర్లో పూర్తవుతుంది అనుకుంటే 1 ఇయర్కు ఈ సంవత్సరంలో గ్రూప్ 2 కంటే పెద్ద స్థాయి జాబు నువ్వు వితౌట్ ప్రిపరేషన్ లేకుండా సాధించగలుగుతావా? ఒకవేళ సాధిస్తే అది ఆలోచించుకోవాలి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పరీక్షలకు సంబంధించి ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే. ఎందుకంటే యుద్ధంలో దిగిన తర్వాత కత్తికి భయపడకూడదు. పోటీ పరీక్షలలో దిగిన తర్వాత ఒక 6 నుండి 1 సంవత్సరము 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు సమయం పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక వ్యక్తి పోటీ పరీక్షల్లో గనక ఏదైనా ఒక సబ్జెక్ట్లో వెనుకబడి ఉంటే లేదా కొన్ని సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నప్పుడు ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని మీరు ఈ పోటీ పరీక్షలకు సంబంధించి అత్యున్నత స్థాయిలో అంటే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాసే విధంగా మీరు సిద్ధంగా ఉండాలి. ఆ ప్రయత్నాన్ని చేయాలి మీరు ఖచ్చితంగా. కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్ లేవు కాబట్టి ఇప్పుడున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అనే విధానాన్ని ఎంచుకొని మీరు సరైన గైడెన్స్ తీసుకొని స్పష్టమైన విధానంతో సిస్టమేటిక్గా గనక ఆన్లైన్ క్లాసెస్ను మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఈ యొక్క ప్రిపరేషన్లో మీరు ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను గత 10 సంవత్సరాలుగా ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రధానంగా ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడే విధంగా బోధించడం జరిగింది. పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తిని నేను. మీకు అందరికీ సుపరిచితుడైనటువంటి వ్యక్తిని కిరణ్ కుమార్. నాది ఎంఏ ఎంసీజే ఎల్ఎల్బి పూర్తయిపోయింది. ఆ ఎంఏ ఎంట్రన్స్లో ఉస్మాన్ యూనివర్సిటీలో మొదటి ర్యాంకు సాధించడం జరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నెట్ సెట్ పిహెచ్డి కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. నెట్ సెట్ క్వాలిఫై అయ్యి పిహెచ్డి అనేది చేస్తున్నాను ప్రస్తుతం. ఆ తర్వాత మనకు
పోటీ పరీక్షలకు సంబంధించి ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు గత 15 సంవత్సరాలుగా 15 ఇయర్స్ నుండి వాళ్ళు నిరుద్యోగులకు సంబంధించి ఎన్నో రకాలుగా ఇటీవల వస్తున్నటువంటి ప్రశ్నల సరళి ఆధారంగా పుస్తకాల రూపకల్పన చేయడము, ఆ తర్వాత అప్డేట్ అందించడము, ఆ తర్వాత నిపుణత కలిగినటువంటి ఫ్యాకల్టీని ఎంచుకోవడము. అంటే ఎలా పడితే అలా కాదు, ఒక ఫ్యాకల్టీని ఎంచుకోవడంలో ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎంతో బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు. మరి అత్యంత ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి, ఇటీవల ట్రెండ్కు తగ్గట్టు బోధించేటువంటి, అలాగే సమకాలీన అంశాలను జోడించేటువంటి ఫ్యాకల్టీని ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు మరి ఎంచుకొని, ఏరికోరి ఎంచుకొని, మరి పాలిటీ అయితేంది, ఎకానమీ అయితేంది, హిస్టరీ అయితేంది, జనరల్ స్టడీస్ అయితేంది, ఈ సబ్జెక్ట్లో అత్యంత నిపుణుల చేత బోధిస్తున్నారు. ముందుగా ఎస్&ఎస్ పబ్లికేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఆల్ ది బెస్ట్. మనకు ఇటీవల కాలంలో మరి 2 తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు గ్రామ సచివాలయము ఎగ్జామ్స్ సంబంధించి సెప్టెంబర్లో ఆల్రెడీ రాత పరీక్ష తేదీలను ప్రకటించారు. అలాగే మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల వయోపరిమితి పెంచుతూ ఒక జీవోనిచ్చింది. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రంలో నిరుద్యోగులకు వయోపరిమితి పెంచుతూ జీవో ఇచ్చిందంటే దాని అర్థం ఏంటంటే త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడమే దాని యొక్క ఉద్దేశం. కాబట్టి నిరుద్యోగులు మరి ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ మనము ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా స్పష్టత ఉంది. అక్కడ మనకు క్యాలెండర్ ఇస్తారు అనేటువంటి సందర్భంలో ఈ కరోనా వచ్చి కొంత ఆలస్యమైన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాలెండర్ విడుదల చేస్తారు. ఆల్రెడీ ఇంత కరోనా నేపథ్యంలో కూడా సెప్టెంబర్లో రాత పరీక్షలు నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. మరి ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించి కూడా రాత పరీక్ష షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. అలాగే గ్రూప్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1కి సంబంధించి రాత పరీక్షల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. మరి మరిన్ని నోటిఫికేషన్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మరి చాలా సమీక్షలు జరపడం జరిగింది. అలా సమీక్షలు జరిపారు అనే విషయం అందరికీ తెలియదు. అది డిపార్ట్మెంట్లో మరి చాలా ఎంతో డిపార్ట్మెంట్తో సంబంధం ఉండి సున్నితంగా తెలుసుకుంటే తప్ప ఆ విషయం తెలియదు. కాబట్టి నిరుద్యోగులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రారంభిస్తే ఉద్యోగం రాదు, నోటిఫికేషన్ వస్తుంది అని ప్రారంభిస్తే కూడా ఉద్యోగం రాదు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏదైనా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏ జాబ్ కొట్టాలన్నా మనము ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండి ఆ తర్వాత ప్రామాణికమైనటువంటి పుస్తకాలను ఎంచుకొని ప్రిపరేషన్ అనేది వెంటనే ప్రారంభించాలి. అలా వెంటనే ప్రారంభించి ఒక 6 నుంచి 1 సంవత్సరం వరకు ఏ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలైనా 6 నెలల నుండి సంవత్సరం వరకు ప్రిపరేషన్ చేస్తేనే ఇప్పుడున్నటువంటి పోటీ దృష్ట్యా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులారా మీరు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి. సో ప్రారంభించి ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ వినే పరిస్థితి లేదు కాబట్టి సో ఇటువంటి మరి అత్యంత నిపుణత ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఈ యొక్క ఎస్&ఎస్ పబ్లికేషన్ లాంటి ఆన్లైన్ క్లాసెస్కు గ్రూప్ 2 క్లాసెస్ సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాల్సిందిగా నేను నిరుద్యోగులకు సూచిస్తున్నాను. మనము ఎన్నికల కమిషన్కి సంబంధించి చెప్పుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అంటే అర్థం ఏంటంటే రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడితే, భారత రాజ్యాంగంలో దాని గురించి చెప్పబడితే
అది రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుంది. ఒకవేళ చెప్పబడకపోతే అది రాజ్యాంగేతర సంస్థ అవుతుంది. సో మరి భారత ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అలాగే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. సో ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు ప్రతిబింబించేవే ఎన్నికలు. అంటే ప్రజలు మన పట్ల అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, దేనివల్ల తెలుస్తుంది? ఎన్నికల వల్ల తెలుస్తుంది. కేంద్రంలో ఈరోజు మీరు చూడండి, 2014లో ఎన్నికలు జరిగినాయి, 2019లో ఎన్నికలు జరిగినాయి. ఇప్పటి వరకు మన దేశంలో 17 సార్లు, ఇప్పుడు 17వ లోక్సభకి ఎన్నికలు జరిగినాయి మొన్న 2019లో. సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేవే ఎన్నికలు. అంటే పాలకుల పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా అనే దేనివల్ల తెలుస్తుంది? ఎన్నికల వల్లనే తెలుస్తుంది. మరి ఈ ఎన్నికలు అనేవి నిష్పక్షపాతంగా నిర్వహించడానికి, ఓకే, ప్రజల అభిప్రాయాన్ని మరి పారదర్శకంగా తెలియచేయడానికి భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థే ఈ ఎన్నికల కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటాము. సో దీన్ని తెలుగులో ఎన్నికల సంఘము అని చెప్పేసి అంటాం. మరి ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి భారత రాజ్యాంగంలో 15వ భాగంలో, ఏ భాగంలో? 15వ భాగంలో 15th పార్ట్లో 324 నిబంధన నుండి 324 ఆర్టికల్ నుండి 329 ఆర్టికల్ వరకు మనకి ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324 ఆర్టికల్ నుండి 329 ఆర్టికల్ వరకు మనకు దేని గురించి చెప్తుంది? కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురించి చెప్తుంది. మరి ఈ ఎన్నికల సంఘం అనేది మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంకి సంబంధించి 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమల్లోకి వస్తే 1950 జనవరి 25 నాడు 1950 జనవరి 25 నాడు కేంద్ర ఎన్నికల సంఘం అనేదాన్ని ఏర్పాటు చేశారు. మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ రోజు ఏర్పాటు చేశారు? 1950 జనవరి 25 నాడు ఏర్పాటు చేశారు. అందుకే మనం జనవరి 25 నాడు ఏం జరుపుకుంటాము? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం. జనవరి 25 నాడు ఏం జరుపుకుంటాము? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే ఈ 1950 జనవరి 25 నాడు ఏర్పాటు చేశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ని ఏం పెట్టిందంటే 1950 అని పెట్టిందండి. 1950 అనేదాన్ని టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పేసి అంటారు. ఆ 1950 టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1950 జనవరి 25 నాడు ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. అందుకే ఈ టోల్ ఫ్రీ నెంబర్ని 1950 అని వాడతాం మనం. మనకు 1950 టోల్ ఫ్రీ నెంబర్ కొడితే ఎలక్షన్ కమిషను మరి ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి వివరాలు, ఓటర్ల వివరాలు, నమోదు మొదలగునటువంటి అంశాలన్నిటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది. సో 1950 జనవరి 25 నాడు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ని 1950గా మనకు చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి సంబంధించి రాజ్యాంగ పరిషత్తులో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఏమంటాడంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మౌలిక భావనను తెలియజేస్తుంది, ప్రజల అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. అంటే ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడానికి, మౌలిక భావనను మార్చుకోవడానికి, నిద్రపోతున్నటువంటి వ్యవస్థను తట్టి లేపడానికి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉండాలి, ప్రజలకు ఓటక్కు ఉండాలని చెప్పేసి రాజ్యాంగ పరిషత్తులో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు మరి వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో మరి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కావచ్చు, అంబేద్కర్, చాలామంది రాజ్యాంగ నిపుణుల యొక్క అభిప్రాయంలో మరి ఎన్నికల సంఘానికి ఒక నిర్దిష్ట రూపాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ పరిషత్తులో సమగ్రంగా చర్చించి
మరి దీన్ని రాజ్యాంగబద్ధంగా సంస్థగా ఏర్పాటు చేసి భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324వ నిబంధన నుండి 324వ నిబంధన నుండి 329వ నిబంధన వరకు ఎలక్షన్ కమిషన్ గురించి పొందుపరచడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మనకు 1950 జనవరి 25 నాడు ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది ప్రధాన కార్యాలయము మనకు న్యూఢిల్లీలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. దీన్ని హిందీలో మనము నిర్వాచన్ సదన్ అంటారు. ఏమంటారు? నిర్వాచన్ సదన్ అని చెప్పేసి అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకోసారి సాధారణ ఎన్నికలు జరపడానికి ఈ ఎన్నికల సంఘం అనేది మనకు ప్రధానంగా ఎన్నికలు జరపడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ ఈ ఎలక్షన్ కమిషన్. మరి ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి నిర్మాణము, విధులు, బాధ్యతలకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచబడ్డప్పటికీ మరి ప్రజాస్వామ్యంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మరి ప్రజా ప్రాతినిధ్య చట్టాలు కూడా రూపొందించడం జరిగింది. ఓకేనా? సో మరి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అలానే రాజ్యాంగబద్ధ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని చెప్పేసి మరి ఆ యొక్క వ్యవస్థకు ఆ యొక్క కమిషన్కు ఉన్నటువంటి అధికారాల్ని దుర్వినియోగపరచరాదని చెప్పేసి భాగ్యోదయ జన పరిషత్తు వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2013 సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి భారత సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. ఏం వ్యాఖ్య చేసిందంటే భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి సంబంధించి స్పష్టమైనటువంటి అధికారాలు, విధానాలు, మరి నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఆ యొక్క పరిధిని దాటకుండా ఆ యొక్క రాజ్యాంగబద్ధతకు లోబడి తన విధులు నిర్వర్తించాలని చెప్పేసి భాగ్యోదయ జన పరిషత్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ వేసినటువంటి కేసు విషయంలో మరి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. సో మరి ఈ కేసులో ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధత లోబడి తన అధికార విధుల్ని నిర్వర్తించుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరి ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి సంబంధించి ఏ ఎన్నికలు నిర్వహిస్తుందంటే ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 1 ప్రకారము, 324 సబ్ క్లాస్ 1 ప్రకారము కేంద్ర ఎన్నికల సంఘం అనేది ప్రధానంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ, శాసనమండలి, శాసనసభ ఎన్నికలను నిర్వహించడము, పర్యవేక్షించడము, వాటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడము మొదలగున అన్నీ కూడా ఎలక్షన్ కమిషను 324 సబ్ క్లాస్ 1 ప్రకారం చేస్తుంది. భారత రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ, శాసనమండలి, శాసనసభ. శాసనమండలిని విధాన పరిషత్ అంటాం, శాసనసభను విధానసభ అని చెప్పేసి అంటాం. ఈ ఎన్నికలన్నిటిని కూడా నిర్వహించేది ఎవరంటే కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మరి ఈ ఎన్నికల సంఘంలో 324 సబ్ క్లాస్ 2 ప్రకారము, 324 సబ్ క్లాస్ 2 ప్రకారము ఒక ప్రధాన కమిషనర్ ఉంటాడు. అలాగే రాష్ట్రపతి నిర్ణయించినటువంటి ఎప్పటికప్పుడు నిర్ణయించినటువంటి ఇతర కమిషనర్లు ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ ఉంటాడు, అలాగే రాష్ట్రపతి నిర్ణయించినటువంటి ఇతర కమిషనర్లు ఉంటారని ప్రారంభంలో రాజ్యాంగంలో రాయడం జరిగింది. సో మరి అది ఎంతమంది ఉంటారనేది తర్వాత కాలంలో మనకు వివిధ చట్టబద్ధత కల్పిస్తూ సభ్యుల సంఖ్య నిర్ణయించడం జరిగింది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన కమిషనరు, రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. మరి కేంద్ర ఎన్నికల ప్రధాన ఇతర కమిషనర్లను ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి నియమిస్తాడండి. కేంద్ర ఎన్నికల సంఘంలో ఉండేటువంటి ప్రధాన కమిషనరు మరియు ఇతర కమిషనర్లను
ప్రధాన కమిషనర్లను సో ప్రధాన ఇతర కమిషనర్లను ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి నియమిస్తాడు. మరి భారత రాష్ట్రపతి సొంతంగా నియమిస్తాడంటే సొంతంగా నియమించడు. ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు మరి కేంద్ర ఎన్నికల ప్రధాన ఇతర కమిషనర్ను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. మరి భారత రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఇతర కమిషనర్లు నియమించిన తర్వాత రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి అధికారాల్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనరు వ్యవహరిస్తుంటాడు. మరి కేంద్ర ఎన్నికల ప్రధాన ఇతర కమిషనర్కి సంబంధించి 324 సబ్ క్లాస్ 2 ప్రకారము సో వారి సంఖ్యను భారత రాష్ట్రపతి అంటే ప్రధాన కమిషనర్ తప్పనిసరిగా ఉంటాడు, ఇతర కమిషనర్ల సంఖ్యను భారత రాష్ట్రపతి కాలానికి అనుగుణంగా నిర్ణయిస్తాడని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మరి 324 సబ్ క్లాస్ 3 ప్రకారము 323 సబ్ క్లాస్ 3 ప్రకారము ఒకవేళ ఇతర కమిషనర్లు కనుక ఎన్నికల కమిషన్లో నియమించబోతే, ఇతర కమిషనర్లు కనుక ఎన్నికల కమిషన్లో లేకపోతే ప్రధాన కమిషనరే అన్ని వ్యవహారాలు చూసుకోవడం జరుగుతుంది, అంటే అన్నీ తానే వివరించడం జరుగుతుంది అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 3లో మనకు చెప్పడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన కమిషనర్ ఉంటాడు, రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు ఇతర కమిషనర్లు ఉంటారు. ఒకవేళ ఇతర కమిషనర్లు కనుక లేకపోతే అందులో అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారము ఆ ఎన్నికల ప్రధాన కమిషనర్కే ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 3లో మనకు స్పష్టంగా పొందుపరచడం జరుగుతుంది. అలాగే 324 సబ్ క్లాస్ 4 ప్రకారము 324 సబ్ క్లాస్ 4 ప్రకారము ప్రాంతీయ కమిషనర్లను కూడా మరి రాష్ట్రపతి గారు నియమించాలి అని చెప్పేసి 324 సబ్ క్లాస్ 4 ఆర్టికల్లో చెప్తుంది మనకు. మరి ఈ కేంద్ర ఎన్నికల సంఘము ప్రధాన కమిషనరుగా నియమించబడినటువంటి వ్యక్తి 65 సంవత్సరాల పదవి కాలానికి ఉంటాడు. ఎంత కాలానికి ఉంటాడు? 65 సంవత్సరాల పదవి కాలము. ఓకే, అంటే 65 సంవత్సరాలు పదవి కాలము లేదా 6 ఏళ్ళు, అంటే 65 సంవత్సరాలు లేదా 6 ఏళ్ళు, ఏది ముందైతే అది. 6 ఏళ్ల పదవి కాలం ఉంటాడు, 65 సంవత్సరాల వయసు ఉంటాడు. సో అతడికి 6 ఏళ్ళన్న నిండాలి, 65 సంవత్సరాలన్న పడాలి, ఏది ముందొస్తే అది. ఓకేనా? ఒకవేళ ఒక కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనరు 45 ఏళ్ళకు ప్రధాన కమిషనర్ అయిండు, ఆయన ఇప్పుడు ఎంతవరకు ఉంటాడు? 51 వరకే ఉంటాడు, 51 సంవత్సరాల వరకే ఉంటాడు. ఎందుకంటే 6 ఏళ్ళు పడితే అతడి పదవి కాలం పూర్తవుతుంది. ఒకవేళ ఒక కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనరు 64 సంవత్సరాల 6 నెలలకు 64 సంవత్సరాల 6 నెలలకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అయిండు, ఇంకా ఆయన ఎంతకాలం ఉంటాడు? 6 నెలల కాలమే ఉంటాడు, ఎందుకంటే 65 ఏళ్ళు పడొద్దు. సో కాబట్టి 65 ఏళ్ళు నిండొద్దు, 6 ఏళ్ళు పడొద్దు, ఏది ముందైతే అది. ఓకేనా? సో కాబట్టి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ యొక్క పదవి కాలం 65 సంవత్సరాలు, పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు, పదవి కాలం 6 సంవత్సరాలు, ఏది ముందొస్తే అది. ఒకవేళ మధ్యలో గనక కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గనక మధ్యలో గనక తన పదవికి రాజీనామా చేయదలుచుకుంటే ఆ రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తాడంటే భారత రాష్ట్రపతికి సమర్పిస్తాడు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ తన పదవికి గనక రాజీనామా చేయదలుచుకుంటే ఆ రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తాడు? భారత రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా సమర్పిస్తాడు. అలా లిఖితపూర్వకంగా సమర్పించడంతో రాష్ట్రపతి రాజీనామాను ఆమోదం తెలిపితే ఆ పదవి నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రధాన కమిషనరు తొలగించడం జరుగుతుంది. సో మరి ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రధాన ఇతర కమిషనర్ల యొక్క జీతభత్యాలను, ఎన్నికల ప్రధాన ఇతర కమిషనర్ల యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటే భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఇతర కమిషనర్ల యొక్క జీతభత్యాలను భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్ళి చెల్లిస్తారంటే కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు, సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి చెల్లిస్తారు. సో కేంద్ర సంఘటిత నిధి అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అన్ని రకాల ఆదాయాల్ని సంఘటిత నిధిలో జమ చేస్తారు. ఈ సంఘటిత నిధి నుండే ఈ యొక్క కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జీతభత్యాల్ని మరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ యొక్క జీతభత్యాల్ని చెల్లించడం జరుగుతుంది.
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జీతం ఎంత వస్తుందంటే 2,50,000 వస్తుందండి. ఎంత వస్తుంది? 2,50,000 నెలకు వస్తుంది. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా జీతం వస్తుందండి. ఒక సుప్రీంకోర్టు లాయరు న్యాయమూర్తికి ఎంతైతే జీతం ఉంటుందో అంతే జీతము కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కి రావడం జరుగుతుంది. అయితే ఇతర కమిషనర్లకు సంబంధించి ఎంత ఉండాలనేది కాలానికి అనుగుణంగా నిర్ణయించడం జరుగుతుంది. సో మరి ప్రధాన కమిషనర్ యొక్క జీతభత్యాలని అధికారికంగా మనకు ప్రకటించడం జరుగుతుంది కాబట్టి 2,50,000 రూపాయలు వారికి జీతభత్యాలు వస్తాయి. సో మరి జీతభత్యాల విషయంలో సాధారణ సమయంలో ఎలాంటి నష్టం చేకూర్చరాదు, అంటే తగ్గించరాదు, పెంచవచ్చు కానీ తగ్గించడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పుకుంటాం. ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితిలో మాత్రము కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కమిషనర్ ఇతర కమిషనర్ల యొక్క జీతభత్యాలను ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 360 ఆర్టికల్ ప్రకారము ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఏ సందర్భంలో కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ యొక్క జీతభత్యాలను తగ్గించకూడదని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, సో మరి ఈ యొక్క కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనరు మరియు ఇతర కమిషనర్లకు సంబంధించి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు 6 ఏళ్ళు పదవి కాలము, 65 ఏళ్ళు పదవి విరమణ వయసు అని చెప్పేసి చెప్పుకున్నాం. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కి సంబంధించి మరి పదవి విరమణ చేసిన తర్వాత ఎన్నికల సంఘంలో ఉండేటువంటి సభ్యుడు ప్రధాన కమిషనర్ అవుతాడు. సో మరి ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి మనము ఈ యొక్క ప్రధాన కమిషనర్ కనుక తొలగించాలంటే, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కనుక తొలగించాలంటే ఎవరు తొలగిస్తారు అని చెప్పేసి అంటే, సో చూడండి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని అసమర్థత, ఏ కారణం చేత? అసమర్థత, ఇన్కెపాసిటీ అంటాం. అసమర్థత మరియు అక్రమ ప్రవర్తన ఆధారంగా మిస్బిహేవియర్ అంటారు. అసమర్థత మరియు అక్రమ ప్రవర్తన ఆధారంగా కేంద్ర ఎన్నికల ప్రధాన ఇతర కమిషనర్లను తొలగిస్తారు. మరి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా అయితే తొలగిస్తారో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని అలా తొలగిస్తారంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తారంటే అసమర్థత, అక్రమ ప్రవర్తన అనే కారణాల చేత ఆ 2 ఆరోపణలు కనుక ఎదుర్కొంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి 14 రోజుల ముందు భారత పార్లమెంటు నోటీస్ ఇచ్చి ఆ నోటీసుకు మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమాధానం చెప్పిన తర్వాత ఆ చెప్పిన సమాధానానికి పార్లమెంటు సభ్యులు సంతృప్తి చెందకపోతే సో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీ, అలాగే సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి ఒక సభ్యుడు, అలాగే న్యాయ నిపుణుడు ఒక సభ్యుడు, ఈ 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ విచారణ చేసి అతడు తప్పు చేశాడని పార్లమెంటు గనక నివేదిక సమర్పిస్తే ఆ నివేదిక మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టి మరి ఒక సభ 2/3 వంతు మెజారిటీతో ఆమోదించి ఇంకో సభ కూడా 2/3 వంతు మెజారిటీతో ఆమోదిస్తే చిట్ట చివరిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే ఉత్తర్వులను భారత రాష్ట్రపతి జారీ చేస్తాడు. అదే విధానంతో ఇప్పుడు మనం ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం ఏదైతే ఉంటుందో అదే విధానంతో ఈ కేంద్ర ఎన్నికల ప్రధాన ఇతర కమిషనర్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని తొలగిస్తారు. సో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా అసమర్థత, అక్రమ ప్రవర్తన అనే కారణం చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తిని తొలగించిన విధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని తొలగిస్తారు. మరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తారు. ఇతర కమిషనర్లు ఉంటారు కదా, ఇంకా ఇతర కమిషనర్లు ఉంటారు కదా, వాళ్ళని ఎలా తొలగిస్తారంటే ఎన్నికల కమిషనర్ అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ సూచన మేరకు భారత రాష్ట్రపతి గారు తొలగిస్తారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకేనా? ప్రధాన ఎన్నికల కమిషనర్ని అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా, ఇతర ఎన్నికల కమిషనర్లను అయితే సో ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి తొలగిస్తాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఓకే, మరి ఈ యొక్క 324 ఆర్టికల్ తర్వాత 325 నిబంధన ప్రకారము 325 ఆర్టికల్ ప్రకారము మనకు
ఓటర్ల జాబితా అనేది ఉంటుంది, ఓటర్ల లిస్ట్ అనేది ఉంటుంది. సో కుల, మత, జాతి, లింగ అంటే స్త్రీ పురుష ఆధారంగా ఏ వ్యక్తి యొక్క ఓటును నిరాకరించకూడదు, అంటే ఓటర్ల జాబితాలో పేరు నిరాకరించకూడదని చెప్పేసి భారత రాజ్యాంగంలో పేర్కోవడం జరిగింది. అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు. ఈ యొక్క ఓటు హక్కు గురించి చెప్పేటువంటి మనకు ఆర్టికల్ ఏదంటే ఓటర్ల జాబితా గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 325. ఓటర్ లిస్ట్ గురించి భారత రాజ్యాంగంలో ఏ నిబంధన వివరిస్తుందంటే ఏం చెప్పాలి? 325వ నిబంధన వివరిస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఓటర్ కార్డ్ ఏదైతుందో దాన్ని మన దేశంలో టిఎన్ శేషన్ గారు ప్రవేశపెట్టారండి. ఇటీవల చనిపోయారు పాపం. సో ఈ టిఎన్ శేషన్ గారు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఓటర్ గుర్తింపు కార్డును ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి 325వ నిబంధన ప్రకారం మనకి ఏముంటుందంటే ఓటర్ల జాబితా ఉంటుందని చెప్పేసి మనము ఓటర్ లిస్టు గురించి ఉంటుంది. ఎస్సీ అంటే కుల ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు అనేటువంటి భేదం లేకుండా కుల, మత, జాతి, లింగ, పుట్టిన ప్రదేశం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపించకుండా ఓటర్ లిస్టులో ప్రతి ఒక్కరి పేరు ఉండాలి అని చెప్పేసి మనకు 325వ నిబంధన చెప్తుంది. ఓకే, ఆ తర్వాత ఆర్టికల్ 326 ప్రకారం 326 ఆర్టికల్ ప్రకారము ఆర్టికల్ 326 ప్రకారము ఓటక్కు గురించి చెప్తుంది. భారత రాజ్యాంగంలో ఓటక్కు గురించి వివరించే నిబంధన ఏదంటే 326 అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో 326 ఆర్టికల్ ప్రకారము కుల, మత, జాతి భేదం లేకుండా, ఓకేనా, కులము, మతము, జాతి భేదం అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటకు కల్పించాలని చెప్పేసి 326 ఆర్టికల్ మనకు చెప్తుంది. ఏ వ్యక్తికి కూడా కులం ఆధారంగా, మతం ఆధారంగా, జాతి ఆధారంగా, స్త్రీ పురుష ఆధారంగా ఏ వ్యక్తి యొక్క ఓటును నిరాకరించకూడదు, ప్రతి ఒక్కరికి ఓటకు కల్పించాలని చెప్పేసి 326 ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 326 ప్రకారము భారత రాజ్యాంగం అనేది పౌరులకు ఓటకు కల్పిస్తుంది. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వయోజనుడికి కూడా ఓటక్కు అనేది కల్పిస్తారు. అయితే మౌలిక రాజ్యాంగంలో మనకు ఓటక్కు వయసు 21 సంవత్సరాలు ఉండేది, 21 ఇయర్స్ ఉండేది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వము 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా మనకు ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరం నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. కాబట్టి ఓటు హక్కు వయసును తగ్గించిన భారత ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ గారు. మరి 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి 1989 సంవత్సరంలో జరిగినటువంటి లోక్సభ శాసనసభ ఎన్నికల్లో లోక్సభ శాసనసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి ఆ వయసుకు సంబంధించి తగ్గించిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికలు ఏవంటే 1989లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు మొట్టమొదటిసారిగా 1989లో జరిగాయి. సో మరి 326 నిబంధన అనేది కులము, మతము, జాతి, స్త్రీ, పురుష, వర్ణ, ప్రాంత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటకు కల్పించాలని చెప్తుంది. 325 ఆర్టికల్కి సంబంధించి ఓటర్ల జాబితా గురించి చెప్తుంది. 326 ఆర్టికల్కి వచ్చేసి ఓటకు గురించి చెప్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడానికి ఉపయోగించేటువంటి ఓటకు గురించి మనకి ఏ ఆర్టికల్ చెప్తుందంటే 326 ఆర్టికల్ చెప్తుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? 326ను 3 × 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. కాబట్టి 326 ఆర్టికల్ ప్రకారం ఓటక్ అనేది కల్పించడం జరుగుతుంది. మరి ఈ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా
ఓటర్ ఐడి కార్డును ప్రవేశపెట్టినటువంటి టిఎన్ శేషన్ గారు పాపము 1990 నుంచి 96 వరకు వారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు. వారు ఇటీవల 2019 నవంబర్ 10 నాడు అండి 2019 నవంబర్ 10 నాడు ద గ్రేట్ టిఎన్ శేషన్ గారు మరణించడం జరిగింది. సో 2019 నవంబర్ 10 నాడు 1990 నుంచి 96 వరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి టిఎన్ శేషన్ గారు చనిపోవడం జరిగింది. వారు మన దేశంలో ఓటర్ ఐడెంటిటీ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి మనకు 326 ఆర్టికల్ ప్రకారము ఓటు హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. సో మరి ఈ ఓటు హక్కుకు సంబంధించి ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయం ప్రతిబింబించుకోవడానికి తెలియజేస్తుంది. భారతదేశానికి సంబంధించి మనకు ఈ ఎన్నికల కమిషన్లో ప్రారంభంలో ఏకసభ్య కమిషన్ ఉండేది. 1989 వరకు ఒకడే సభ్యుడు ఉండేది. కానీ 1989లో బహుళ సభ్య కమిషన్గా ఏర్పడింది. ఏ కమిషన్గా? బహుళ సభ్య కమిషన్గా, అంటే 2 సభ్యులు ఒక ప్రధాన కమిషనర్ అన్నట్టు. మొట్టమొదటిసారిగా బహుళ సభ్య కమిషన్గా రాజీవ్ గాంధీ ప్రభుత్వము 1989లో మరి 2 సభ్యులు ఒక ప్రధాన కమిషనర్తో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత 1990లో తిరిగి మళ్ళీ ఏకసభ్య కమిషన్ అయింది. 1990లో ఏకసభ్య కమిషన్ అయింది విపి సింగ్ కాలంలో. ఆ తర్వాత మళ్ళీ 1993లో పివి నరసింహారావు గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని బహుళ సభ్య కమిషన్గా చేస్తూ దానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. అలా 1993 నుండి నేటి వరకు బహుళ సభ్య కమిషన్గా కేంద్ర ఎన్నికల సంఘం కొనసాగుతుంది. అయితే బహుళ సభ్య కమిషన్ మీద మరి ఈ యొక్క టిఎన్ శేషన్ గారికి సంబంధించి కేసు వేయడం జరిగింది. ఆ టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995లో సుప్రీంకోర్టు ఈ బహుళ సభ్య కమిషన్గా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడడాన్ని మరి సమర్థించడం జరిగింది. అలా సమర్థించడంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన కమిషనరు, 2 ఇతర కమిషనర్లు ఉంటారు. ఒకవేళ ప్రధాన కమిషనర్ కనుక తన పదవికి రాజీనామా చేయదలుచుకుంటే ఆ రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారంటే భారత రాష్ట్రపతికి సమర్పిస్తాడు. సో తొలగించడానికంటే ముందు ఏదైనా అనివార్య కారణాల వల్ల అసమర్థత, అక్రమ ప్రవర్తననే కారణాల చేత తొలగించడానికంటే ముందే వివిధ కారణాల చేత ఒక ఎన్నికల ప్రధాన కమిషనర్ కనుక తన పదవికి రాజీనామా చేయదలుచుకుంటే ఆ రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పిస్తాడు. ఇతర కమిషనర్లు కనుక తమ పదవికి రాజీనామా చేయదలుచుకుంటే ప్రధాన కమిషనర్కి, తద్వారా ప్రధాన కమిషనర్ గారు రాష్ట్రపతికి పంపిస్తాడు. పంపించడంతో రాష్ట్రపతి గారు ఆమోదించడంతో లాంఛనంగా వారు పదవుల నుంచి తప్పుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అన్ని కమిషన్లు తన నివేదికను రాష్ట్రపతికో, కేంద్ర ప్రభుత్వానికో లేదా వివిధ అధికారిక సంస్థలకో సమర్పిస్తాయి. కానీ భారతదేశంలో తన నివేదికను సమర్పించని ఒకే ఒక్క కమిషన్ ఏదంటే ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటాం. భారతదేశంలో తన నివేదికను సమర్పించినటువంటి ఒకే ఒక్క కమిషన్ ఏదని చెప్పుకోవాలి? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పించదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పించాలి? రాష్ట్రపతికి సమర్పించాలి. ఒకవేళ సమర్పిస్తే రాష్ట్రపతి ఎవరికి సమర్పించాలి? పార్లమెంట్కి సమర్పించాలి. మళ్ళీ పార్లమెంట్లో ఎవరు ఉంటారు? మళ్ళీ ప్రజాప్రతినిధులే ఉంటారు. వాళ్ళ విషయాలు వాళ్ళకే చెప్పినట్టు అవుతుందన్న ఉద్దేశం చేత మరి నిష్పక్షపాతత, పారదర్శకతకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్న కారణం చేత మన భారతదేశంలో తన నివేదికను సమర్పించినటువంటి ఒకే ఒక కమిషన్ ఏదంటే ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మరి ఈ ఎన్నికల సంఘం అనేది ఏం చేస్తుంది అంటే భారతదేశంలో ఫస్ట్ ఎన్నికలను జరపడం. ఏ రకమైన ఎన్నికలు? మనకు ఒకటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అలాగే లోక్సభ, రాజ్యసభ, శాసన మండలి, శాసనసభ ఎన్నికలు జరపడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన విధి. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళిని రూపొందించడం, ఎలక్షన్ కమిషన్ యొక్క నియమావళిని రూపొందించడం. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్మాణం, విధులు అనేది పేర్కొన్నారు. కానీ ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో
అంటే ఎన్నికల కమిషన్లో రావాల్సినటువంటి మార్పుల విషయంలో మనకు 3 చట్టాలు చేశారు. సో ఒకటి 1950వ సంవత్సరంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం అని మొట్టమొదటిసారిగా చేశారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని చెప్పేసి అంటారు. ప్రజా ప్రాతినిధ్య చట్టము. సో మొట్టమొదటిసారిగా ఎన్నికల నియమావళికి సంబంధించి మార్పులు చేర్పులు చేయడం కోసము మరి వాటిలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వము 1950వ సంవత్సరంలో భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం అని తీసుకొచ్చింది. రెండోది 1951వ సంవత్సరంలో మరో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని చేసింది. అలాగే మూడోది 1988వ సంవత్సరంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం అనే దాన్ని మరొక దాన్ని చేసింది. ఓకేనా, 3 ప్రజా ప్రాతినిధ్య చట్టాలు చేశారు. 1950, 51, 1988లో 3 ప్రజా ప్రాతినిధ్య చట్టాలు చేశారు. ఓకే, సో మనకు భారత రాజ్యాంగంలో 326 నిబంధన ప్రకారం ఓటు హక్కు కలిగినప్పటికీ మరి ఆ తర్వాత జరిగినటువంటి అనేక మార్పుల వల్ల రాజ్యాంగబద్ధంగానే కాకుండా వివిధ పార్లమెంటు చట్టాల ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టాలని చేశారు. సో 1950లో మొదటి ప్రజా ప్రాతినిధ్య చట్టము, 1951లో మరొకటి, 1988లో మరొకటి. 1950లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించి ఈ ఓటర్ల జాబితా తయారు చేయడము, ఓటకు కల్పించడము, ఓటర్ నమోదు లాంటి కార్యక్రమాలని దాంట్లో మరి ఏ రకంగా చేయాలనేటువంటి విషయాన్ని 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పొందుపరిచారు. ఆ తర్వాత 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఈ యొక్క గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ రకంగా రాజకీయ పార్టీల గుర్తింపునివ్వాలి, రాజకీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది, సో ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీకి సంబంధించి ఈ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తింపులకు సంబంధించినటువంటి వివరాల విషయంలో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్నారు. ఆ తర్వాత 1988 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ లాంటి సంఘటనలు, అంటే డీలిమిటేషన్ చేయడము, నియోజకవర్గాల పునర్విభజన అంటే అడ్జస్ట్మెంట్ చేయడం, అంటే ఒక ఎంపీ నియోజకవర్గం కానీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కానీ ఒక ప్రాంతాన్ని చేర్చడం, తీసేయడం లాంటి సంఘటనలు మనము నియోజకవర్గాల పునర్విభజన అంటారు. సో ఇప్పటివరకు మన దేశంలో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1952, 1964, 1972, 2002. సో ఇప్పటివరకు ఎన్నిసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది? 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ నియోజకవర్గాల పునర్విభజన, దాని యొక్క వివాదాలు లాంటి సంఘటనలన్నీ కూడా మనకు 1988 ఈ యొక్క ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా పొందుపరచడం జరిగింది. మరి ఈ యొక్క ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఈ అంశాలు మనకు పొందుపరిచిన తర్వాత మనకు ఈ యొక్క ఓటక్ అనేది ఆర్టికల్ 326 అనేది ఓటక్ అనేది మరి రాజ్యాంగబద్ధమైనక్క, చట్టబద్ధమైనక్క, ప్రాథమిక హక్కు అన్నప్పుడు 1950వ సంవత్సరంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఇది రాజ్యాంగబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు. వాస్తవం కూడా రాజ్యాంగబద్ధమైన హక్కే, రాజ్యాంగబద్ధమైన హక్కుగా మనకు పేర్కొన్నాం. అలాగే 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా ఓటు హక్కు వయసును తగ్గించి 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించడం అనేది కూడా రాజ్యాంగబద్ధంగానే కొనసాగినప్పటికీ పార్లమెంటు చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేసి తగ్గించారు కాబట్టి దాన్ని చట్టబద్ధ హక్కుగా పేర్కొంటాం. అలాగే మనకు ఈ ప్రాథమిక హక్కు అనేది రాజ్యాంగబద్ధ హక్క, చట్టబద్ధమైన హక్క, లేకపోతే ప్రాథమిక హక్క, లేకపోతే రాజకీయ హక్క అనే విషయంలో ఈ యొక్క అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్స్ ఓకే అనేటువంటి స్వచ్ఛంద సంస్థ, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2012లో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే ఈ యొక్క
ఓటక్ అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి పేర్కోవడం జరిగింది. సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి కేసు ప్రకారము ఈ అసోసియేషన్ డెమోక్రటిక్ వే ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2012లో దీన్ని ప్రాథమిక హక్కుగా పేర్కోవాలని చెప్పడం జరిగింది ఓటు హక్కుకు సంబంధించి. మరి ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధ హక్కుగాను చట్టబద్ధమైన హక్కుగాను ఉంటుంది. అలాగే దాన్ని ప్రాథమిక హక్కుగా కూడా చేర్చాల్సినటువంటి అవసరము మనకు భవిష్యత్తులో కనపడుతుంది. ఇక భారతదేశంలో మనకు ఎవరు ఎక్కడి నుంచైనా ఓటు వేసే విధంగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘము ఐఐటి మద్రాస్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళతోని ఐఐటి వారితో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరెక్కడి నుంచైనా ఓటు వేయచ్చు. ఇప్పుడు రేషన్ షాపులకు ఎవరెక్కడి నుంచైనా తీసుకుంటున్నారు కదా, అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి విజయవాడలో ఓటు హక్కు ఉంటే విజయవాడలోనే వేయాలి, హైదరాబాద్లో ఓటు హక్కు ఉంటే హైదరాబాద్లోనే వేయాలి. అలా కాకుండా ఎవరు ఎక్కడి నుంచైనా ఓటు వేసే అవకాశం ఉండాలి అని చెప్పేసి అవకాశం ఉండే విధంగా దాన్ని కల్పించండి అని చెప్పేసి ఐఐటి మద్రాస్ వాళ్ళతోని మనకు 2019 డిసెంబర్ 11 నాడు భారత ఎలక్షన్ కమిషన్ అనేది ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దాని ప్రకారము దాని యొక్క సాంకేతికతను టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మన భవిష్యత్తులో ఎవరెక్కడి నుంచైనా ఓటు వేసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత మనకు ఈ యొక్క టెండర్ ఓట్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మనకు ఒక పేరు వచ్చిందని. ఏంటంటే టెండర్ ఓట్ అంటే మనకు చూడండి ఇదండి టెండర్ ఓట్. ఈ టెండర్ ఓటుకు సంబంధించి వార్తల్లో వచ్చినటువంటి పదం ఇది. ఎవరైనా సరే మనకున్నటువంటి ఓటును మనకు 326 ఆర్టికల్ ప్రకారం ఓటు హక్కు, 325 ఆర్టికల్లో ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ల జాబితాలో మనం పోయే వరకే వేరే వాళ్ళు ఓటేసిరు అనుకోండి, ఓటు వేస్తే సంబంధిత ఎన్నికల అధికారికి ప్రెసైడింగ్ అధికారికి మనం కనుక వారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫామ్ని ఇచ్చేసి ఫామ్ 17 ఇచ్చేసి మనకు మన యొక్క వేలిముద్ర తీసుకొని ఆ ఫామ్ను సంబంధిత బ్యాలెట్ బాక్స్లో వేయడం జరుగుతుంది. అది తద్వారా ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. సో కాబట్టి ఎవరైనా మనకున్నటువంటి ఓటును వేరే వాళ్ళు ఓటేసినప్పుడు మన ఓటు హక్కును పొందడానికి ఆ యొక్క బ్యాలెట్ పత్రం ద్వారా మన చేత సంతకం చేయించుకొని ఎన్నికల సంఘానికి పంపించేటువంటి ఆ పత్రాన్ని ఆ ఓటు హక్కుని మనం ఏమంటారంటే టెండర్ ఓట్ అని చెప్పేసి అంటారు. ఇది బాగా ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. టెండర్ ఓట్ అని చెప్పేసి ఇటీవల 2019 ఎన్నికల్లో మనకు విస్తృతంగా ప్రచారంలోకి రావడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇక మనకు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మనము ఎలక్షన్ కమిషన్ అనేది మరి ఏం చేస్తుందంటే ఎన్నికలను నిర్వహిస్తుంది ప్రధానంగా. అలాగే ఓటర్ల జాబితా తయారు చేస్తుంది, ఆ తర్వాత ఓటర్ల జాబితాను సవరిస్తుంది, ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. అవి ఏ ఎన్నికలు? లోక్సభ ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, శాసన మండలి ఎన్నికలు కావచ్చు, అలాగే ఉప ఎన్నికలు కావచ్చు. సో ఈ ఎన్నికల యొక్క షెడ్యూల్ని ప్రకటించేది ఎవరంటే కేంద్ర ఎన్నికల సంఘము. మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలను ఏమంటారంటే సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్ అని చెప్పేసి అంటారు. సో లోక్సభకు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఎన్నో లోక్సభ నడుస్తుంది? 17వ లోక్సభ నడుస్తుంది. మొట్టమొదటిసారిగా 1951వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగాయి. 51 చివరిలో, 52 ప్రథమాంకంలో. అంటే మొట్టమొదట 1952లో ఎన్నికలు జరిగితే మనకు 1952, 1957, 1962, 1967, 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1999, 1999, 2004, 2009, 2014, 2019లలో ఇప్పటి వరకు మనకు 17 లోక్సభలకు ఎన్నికలు జరిగాయి. ప్రజెంట్ ఎన్నో లోక్సభ నడుస్తుంది? మనకు 17వ లోక్సభ నడుస్తుంది. ఈ లోక్సభకు ఎన్నికలు జరపడము, అలాగే ఉప ఎన్నికలు జరపడం మధ్యలో, అంటే 5 సంవత్సరాల కంటే మధ్యలో ఎన్నికలు ఏ కారణం చేతైనా రాజీనామా కానీ, చనిపోయినా కానీ, ఇతరాత్రా కారణాల చేత
ఆ యొక్క నియోజకవర్గం ఖాళీ ఏర్పడితే దానికి షెడ్యూల్ ప్రకటించడము, దానికి ఎన్నికలు నిర్వహించడము, దాని ఫలితాలు ప్రకటించడము, ఇవంతా కూడా ఎవరు చేస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది. అలాగే ఈ యొక్క పార్టీలకు జాతీయ పార్టీ హోదా కల్పించడము, ప్రాంతీయ పార్టీ హోదా కల్పించడము, అలాగే ఎన్నికల నియమావళిని రూపొందించడము, అలాగే ఎన్నికల్లో డిపాజిట్లను నిర్ధారించడము, అంటే ఏ అభ్యర్థి ఎంపీకి ఎంత పోటీ చేయాలి, ఎంపీ గారు పోటీ చేస్తే ఎంత డిపాజిట్ ఉంటుంది, ఎమ్మెల్యే గారు పోటీ చేస్తే ఎంత డిపాజిట్ ఉంటుందని చెప్పేసి ఆ డిపాజిట్ నిర్ధారించడము, అలాగే ఎవరైనా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే రిగ్గింగు లేదా ఇతరత్ర అక్రమాలకు పాల్పడ్డప్పుడు ఆ ఎన్నికను నిర్వహణను ఆపివేయడము, మళ్ళీ ఆ స్థానంలో మళ్ళీ ఎన్నికను నిర్వహించడము, ఆ తర్వాత ఎన్నికల సంస్కరణలను తీసుకురావడము. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు ఎన్నికల సంస్కరణలో భాగంగా జమిలీ ఎన్నికలను వచ్చినాయి. సో జమిలీ ఎన్నికలు అంటారు. సో జమిలీ ఎన్నికలు అంటే మనకు ఇప్పుడు లోక్సభకు ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, శాసనసభకు ఒకసారి జరుగుతాయి. వివిధ రాష్ట్రాల్లో శాసనసభకు సంబంధించి ఎన్నికలు ఒకసారి జరుగుతుంటాయి, లోక్సభకు సంబంధించి ఎన్నికలు ఒకసారి జరుగుతుంటాయి. ఓకే, రైట్. మనకు ఈ మధ్యకాలంలో జమిలీ ఎన్నికలు అనేవి వచ్చాయి. జమిలీ ఎన్నికలు అంటే మనకు సాధారణంగా లోక్సభకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, వివిధ రాష్ట్రాల శాసనసభ పదవి కాలాలు అయిపోతున్న సందర్భంలో, పూర్తయిన సందర్భంలో సో ఆ శాసనసభ ఎన్నికలు జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి లోక్సభ ఎన్నికలు జరిపినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి శాసనసభ ఎన్నికలు అన్నీ జరగవు. ఇటీవల చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి లోక్సభతో పాటు. అట్లా కాకుండా లోక్సభకు దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి, అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశము ఒకేసారి ఎన్నికలు జరపాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేవి లోక్సభకి ఎన్నికలు జరిపిన తర్వాత మళ్ళీ 6 నెలలు 3 నెలలకు ఒకసారి శాసనసభ ఎన్నికలు రావడము, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడము. ఓకే, మళ్ళీ ఒక 3 నెలలు కాగానే మళ్ళీ వేరే రాష్ట్ర శాసనసభ పదవి కాలం పూర్తి కావడము, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంతా దాని మీద, యంత్రాంగం అంతా దాని మీద కసరత్తు చేయడము. ఇవంతా ఏమవుతుందంటే కాలయాపన అవుతుంది. అంటే అభివృద్ధి పైన దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ పదే ఎన్నికలు అనేటువంటివి విధానం లేకుండా ఒకటేసారి దేశవ్యాప్తంగా ఒకే దేశము ఒకే ఎన్నికలు అనే విధానంతో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి విధానమే జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటాం. మరి జమిలీ ఎన్నికలు సాధ్యమైతే అంటే కొన్ని రాష్ట్రాల శాసనసభ పదవి కాలం లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత 2 ఏళ్లకే, అప్పటికి 2 ఏళ్లే ఉంటుంది, లేదా అప్పటికి సంవత్సరమే అయి ఉంటుంది ఎన్నికలు జరిగి. కాబట్టి ఇట్లా ఆ యొక్క శాసనసభ యొక్క పదవి కాలాలు అనేవి కేంద్ర లోక్సభ ఎన్నికలతో పాటు జరపాలంటే దానికి మ్యాచ్ అవుతలేదు. కాబట్టి దీని విషయంలో ఏం చేయాలనే విషయంలో సమగ్రంగా మరి పరిశీలన జరుగుతుంది. 2024 లోపు, ఎన్నికల లోపు జమిలీ ఎన్నికల మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనకి ఈ మధ్యకాలంలో వినపడుతున్న పదం ఏంటంటే జమిలీ ఎలక్షన్స్. జమిలీ ఎలక్షన్ అంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాష్ట్రాల శాసనసభలకు, ఆ తర్వాత లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరపడం అనేదే జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటాము. సో ఇది బాగా వార్తల్లోకి వచ్చినటువంటి పదం. ఇక మనకు ఎన్నికలకు సంబంధించి మనం ఎన్నికలకు సంబంధించి 327, 328, 329 ఆర్టికల్, 327 ఆర్టికల్ ప్రకారము ఎన్నికలకు సంబంధించినటువంటి నియమాలను అది రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఎన్నికల నియమాలకు సంబంధించి భారత పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఒకవేళ భారత పార్లమెంటు రాష్ట్ర శాసనసభకు సంబంధించినటువంటి ఆ ఎన్నికల నియమాలను రూపొందించకపోతే 328 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించుకుంటుంది. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళిని భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా 327 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రానికి సంబంధించిన నియమావళిని రూపొందిస్తుంది. ఒకవేళ పార్లమెంటు రూపొందించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించుకునే విధంగా 328 ఆర్టికల్లో ఉంటుంది. ఆ తర్వాత 329 ఆర్టికల్ ప్రకారము నియోజకవర్గాల పునర్విభజన
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని చెప్పేసి 329 ఆర్టికల్లో మనకు పొందుపరచడం జరిగింది. ఇలా 324 ఆర్టికల్ ఏమో ఎలక్షన్ కమిషన్ యొక్క స్వరూపము, 325 ఏమో ఓటర్ల జాబితా, 326 ఓటు హక్కు, 327లో రాష్ట్ర శాసనసభకు సంబంధించిన నియమావళిని పార్లమెంట్ రూపొందించడము, 328 ఆర్టికల్లో ఒకవేళ పార్లమెంట్ రూపొందించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించుకోవడము, 329 ఆర్టికల్ ప్రకారము మనకు ఈ నియోజకవర్గాల పునర్విభజన పైన న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని చెప్పేసి మరి పొందుపరచడము. ఇలా 324 ఆర్టికల్ నుంచి 329 ఆర్టికల్ వరకు ఎన్నికల సంఘాన్ని గురించి చెప్తుంది. అయితే మనకు ఎలక్షన్ కమిషన్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికలను నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఈ జమిలీ ఎన్నికల లాంటి సంస్కరణలు తీసుకొస్తుంది. అలాగే మనకు రాజకీయ పార్టీలకు గుర్తింపునిస్తుంది. ఒకవేళ లోక్సభ సభ్యుడు అంటే పార్లమెంటు సభ్యుడు కావచ్చు, శాసనసభ సభ్యుడు కావచ్చు, శాసన మండలి సభ్యుడు కావచ్చు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డప్పుడు ఒక పార్టీ నుంచి ఎన్నిక ఇంకో పార్టీలో చేరేటువంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డప్పుడు ఆ సభ్యుని అనర్హుడిగా ప్రకటించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. అంటే ఒక పార్టీ ఫిరాయింపుల విషయంలో సభాపతులకు మరి సూచనలు ఇచ్చేది ఎవరంటే ఎన్నికల సంఘము. సో సభాధిపతి లోక్సభ స్పీకర్ గారు ఎన్నికల సంఘాన్ని సంప్రదించే ఒక పార్టీ సభ్యుని అనర్హుడిగా ప్రకటిస్తారు. కాబట్టి అనర్హత విషయంలో సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తుంది. ఆ తర్వాత ఎన్నికల నియమావళిని రూపొందిస్తుంది. ఆ తర్వాత ఓటర్ల జాబితాను సవరిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని నిర్దేశిస్తుంది. సాధారణంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలంటే 48 గంటల ముందండి. ఎన్నికలు ఫర్ ఎగ్జాంపుల్ 48 అవర్స్ తర్వాత జరుగుతాయంటే 48 అవర్స్ ముందే ఈ ఎన్నికలను ప్రచారాన్ని ఆపేయాలి. ఇటీవల మనకి ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఏంటంటే ఎన్నికలు జరిగే సందర్భంలో ఎన్ని గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలని చెప్పేసి పేర్కోవడం జరిగింది. ఎన్ని గంటల ముందు? 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలి. సో కాబట్టి ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరించడము, ఓటర్ల జాబితా తయారు చేయడము, పార్లమెంటు శాసనసభ ఎన్నికలు నిర్వహించడము, సో ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఆ సభ్యుని అనర్హుడిగా ప్రకటించడము, ఎన్నికల సంస్కరణలు తీసుకురావడము, ఆ తర్వాత పార్టీలకు జాతీయ ప్రాంతీయ పార్టీ హోదా కల్పించడము, ఉప ఎన్నికలను నిర్వహించడము, ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడము, ఎన్నికల ఫలితాలను ప్రకటించడము, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి ప్రధాన విధులుగా మనం చెప్పుకుంటాం. ఎలక్షన్ కమిషను ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ తీసుకుంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ని ప్రకటిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉందనుకోండి. రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనా అవుతుందనా అని చెప్పేసి మరి ప్రకటించడం జరుగుతుంది. సో 44వ రాజ్యాంగ సవరణ 1978వ సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటే ఆ రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రంలో పర్యటించి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరపడం సాధ్యం కాదు అని కనుక ఎన్నికల కమిషను నిర్ధారణకు వస్తే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరపరు. కాబట్టి సో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిపే విషయంలో ఎన్నికల కమిషన్ యొక్క పాత్ర అంతిమమైంది. అలాగే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఎన్నికలు ఏ రకంగా జరపాలనే విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. అలాగే ఎలక్షన్ కమిషన్లో ఒక ప్రధాన కమిషనరు, 2 సభ్యులు ఉంటారు. సో 2 ఉన్నప్పుడు ఈ ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఈ ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిషనర్లో ఒక కమిషనర్ ఒక విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలో అనే విషయం మీద ఈ ముగ్గురు చర్చిస్తున్నప్పుడు ఒక సభ్యుడు ఏమంటాడు, వద్దు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఎన్నికలు జరపొద్దు అంటాడు. ఇందులో ఒక సభ్యుడేమో అనుకూలంగా ఉంటాడు, ప్రధాన కమిషనర్ అనుకూలంగా ఉంటాడు, ఒక సభ్యుడు వ్యతిరేకంగా ఉంటాడు. ఇప్పుడు అది ఏమవుతుంది, ఆ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఎందుకంటే ఇద్దరు అనుకూలంగా ఉన్నారు, ఒకరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. సో అనుకూలంగా ఉన్న వారికి మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు, ఎలక్షన్ కమిషన్లో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఒక నిర్ణయం, ఒక డిసిషన్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అది లోక్సభ ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా, ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్ కమిషనర్లో ఉన్నటువంటి సభ్యుల అభిప్రాయం మేరకు, మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఇక మనకు ఎన్నికల నిర్మాణం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటాడు. సో చూడండి, కేంద్రంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ ఉంటాడు, ఎన్నికల ప్రధాన కమిషనర్ ఉంటారు. నిర్మాణం చూస్తే మనకు రాష్ట్రానికి వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్రానికి వచ్చేసరికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనేవాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఓకే, ఆ తర్వాత అంటే రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి ఉంటాడు. ఆ తర్వాత మనకు జిల్లా స్థాయిలో రిటర్నింగ్ అధికారిగా మన కలెక్టర్ ఉంటాడు. జిల్లా స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు ఉంటారు, కలెక్టర్ ఉంటారు. రిటర్నింగ్ అధికారి అంటే అర్థం ఏంటంటే నామినేషన్ తీసుకోవడము, డిపాజిట్లు తీసుకోవడము, ఆ తర్వాత నామినేషన్ తిరస్కరించడము, ఫలితాలను ప్రకటించడము, ఇది రిటర్నింగ్ అధికారి చేస్తారు. ఒక జిల్లాలో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారంటే జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనకు జిల్లాకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ఉంటాడు. ఆ తర్వాత నియోజకవర్గానికి సంబంధించి మనకు ఎండిఓ లేదా ఎంఆర్ఓ గారు ఉంటారు. ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఉంటారు. ఆ తర్వాత మనకు పోలింగ్ స్టేషన్కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఎవరు ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అని చెప్పేసి అంటారు. సో మనకు కేంద్ర స్థాయిలో ఎన్నికల కమిషనర్ ప్రధానంగా, రాష్ట్ర స్థాయిలో రిటర్నింగ్ అధికారిగా ఐఏఎస్ ఆఫీసర్, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఉంటాడు, నియోజకవర్గ స్థాయిలో మనకు ఈ యొక్క ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ ఉంటాడు. ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ స్థాయిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు ఎన్నికల యంత్రాంగం ఇలా పనిచేయడం జరుగుతుంది. సో మరి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వాళ్ళ విషయంలో ఎలక్షన్ కమిషను ఏం చేస్తుందంటే వాళ్ళ అర్హతను నిర్ణయిస్తుంది. యాక్చువల్గా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 52వ రాజ్యాంగ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ? 52వ రాజ్యాంగ సవరణ 1980 ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేశారు. ఆ తర్వాత 91వ రాజ్యాంగ సవరణ 2003వ సంవత్సరంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించారు. సో 52వ రాజ్యాంగ సవరణ 1980 ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేసి 91వ రాజ్యాంగ సవరణ 2003 ద్వారా ఏం చేశారు, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించడం జరిగింది. మరి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఎవరైనా ఒక పార్టీ నుంచి ఎన్నికై వేరే పార్టీలో చేరినప్పుడు వాళ్ళ సభ్యుల అనర్హత విషయంలో కేంద్ర ఎన్నికల సంఘము, మరి లోక్సభ స్పీకర్కు కేంద్ర ఎన్నికల సంఘము, రాష్ట్రంలో శాసనసభ స్పీకర్కు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అనేది మరి సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తిగా వ్యవస్థగా ఉంటూ నిష్పక్షపాతంగా ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే సో మనకు ఈవీఎం మిషన్ అని ఉంటుంది. ఈవీఎం మిషన్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అండి. ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి అంటాం. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వాడడానికి అనుకూలంగా మనకు 1988 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ఈ ఈవీఎంలు వాడడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి సంబంధించి దీనిని ఎండి అనీఫ్ అనేవాడు, మహమ్మద్ అనీఫ్ అనేవాడు రూపొందించాడు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరంటే ఎండి అనీఫ్ అనేటువంటి వ్యక్తి రూపొందించడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అనేవి మనకు ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆ తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్, సో ఈసీఐఎల్లోనూ ఆ తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లోనూ ఇవి తయారవుతున్నాయండి ఈవీఎంలు. సో ఎక్కడెక్కడ, ఒకటి హైదరాబాద్లోని ఈసీఐఎల్లోను, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులోను ఈవీఎం మిషన్లు తయారవుతున్నాయి. సో మరి ఈ ఈవీఎంకి సంబంధించి మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈవీఎం మిషన్ అనేది ఇట్లా ఉంటుందండి. ఈ ఈవీఎం మిషన్లో మనకు 16 సంఖ్యలు ఉంటాయి. ఓకేనా? సో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 10 ఇట్లా 16 ఉంటాయి. అంటే 16 నెంబర్లు ఉంటాయి. చివరి స్థానంలో 100 ఉంటుంది, 16 నెంబరు. అంటే ఒక అభ్యర్థికి సంబంధించి 16 నెంబర్లు 16 సంఖ్యలు ఉంటాయి. అట్లా 4 లైన్లు ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ ఈవీఎం మిషన్లో మొత్తము 64 మంది అభ్యర్థుల పేర్లు వాడుకోవచ్చండి. 64 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క పేర్లు సూచించుకోవడానికి వీలయ్యేది ఏంటంటే ఈవీఎం మిషన్. 64 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు అయితే 16 ఒక లైను, 16 ఒక లైను, 4 రోలు ఇట్లా, మళ్ళీ దీన్ని పైకంటే 16, మళ్ళీ పైకంటే 16, మళ్ళీ పైకంటే 16, అట్లా మొత్తము 64, అంటే 16 × 4 అంటే 64 పేర్లు ఒక ఈవీఎం మిషన్లో ఉంటాయి. మొత్తము ఈవీఎం మిషన్లో 3840 ఓట్లు పడతాయండి. 3840 ఓట్లు పడ్డదాకా ఈవీఎం మిషను స్వీకరిస్తుంది. తర్వాత ఈవీఎం మిషన్ అనేది కంప్లీట్గా 3840 ఓట్లు అయినాక అది అయిపోతుంది. సో మరి ఈ ఈవీఎం మిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది మనకు తొందరగా కావడానికి, అలాగే పారదర్శకత కోసం, అంటే మనకు తెలియగానే ఎంబటే మనం దేని మీద ప్రెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఓటేయాలనుకోండి, దీని మీద ఓటేసినామంటే అది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. బ్యాలెట్ బాక్స్ అయితే ఏమవుతుందంటే లెక్కించడం కాలయాపన అవుతుంది, లేదా పక్కకేస్తే అది ఓటు చెల్లకపోవచ్చు. ఇలా రకరకాల కారణాల చేత టెక్నాలజీని, సాంకేతికతను జోడించుకుంటూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనే దాన్ని ఎండి అనీఫ్ అనేటువంటి వ్యక్తి రూపొందించడం జరిగింది. మరి ఈ ఈవీఎం మిషన్లకు సంబంధించి ఈసీఐఎల్లో బెల్లో తయారవుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఈవీఎం మిషన్లను మనము కేరళలోని 1981వ సంవత్సరంలో కేరళలోని నార్త్ పవార్ నియోజకవర్గంలో, నార్త్ పరివార్ అండి, ఏ నియోజకవర్గము? కేరళ రాష్ట్రంలోని నార్త్ పరివార్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈవీఎం మిషన్లను వాడాము. మొట్టమొదటిసారిగా కేరళలో జరిగినటువంటి నార్త్ పరివార్ అనేటువంటి శాసనసభ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ ఈవీఎం మిషన్లను వాడాం. ఆ తర్వాత మనకు 1981లో, ఆ తర్వాత 1998లో 1998లో మనకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఎన్నికల్లో వాడామండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఎన్నికల్లో 98లో ఈవీఎం మిషన్లు వాడాం. ఆ తర్వాత 1999వ సంవత్సరంలో గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎం మిషన్లు వాడాం. సో గోవాలో ఉన్నటువంటి 40 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో మనకు ఈవీఎం మిషన్లు వాడడం జరిగింది. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో జరిగాయి కదా మనకు. 1999లో జరిగినటువంటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఒక 45 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా, అంటే మెట్రోపాలిటన్ సిటీసు, అత్యంత డెవలప్డ్ ఏరియాస్లో ఒక 45 కాన్స్టిట్యున్సీస్ లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఈవీఎం మిషన్లను వాడడం జరిగింది. సో మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది సులభతరంగా ఓటు వేయడానికి, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేయడానికి, తొందరగా చేయడానికి, పారదర్శకత కోసము ఈ ఈవీఎం మిషన్లు అనే వాటిని మనము ఎండి అనీఫ్ అనేటువంటి వ్యక్తి రూపొందించడం జరిగింది. మొత్తం 64 మంది అభ్యర్థులు
ఈ యొక్క ఈవీఎం మిషన్లో 64 మంది అభ్యర్థుల పేర్లు పడతాయి. అంతకంటే ఎక్కువ అయితే మాత్రము బ్యాలెట్ పేపర్ను వాడాల్సిందే. మొత్తము 3000. సో ఈవీఎం మిషన్లో మనం ఎన్ని ఓట్లు వేసుకోవచ్చు అంటే టోటల్గా 3840 ఓట్లు వేసుకోవచ్చండి. 3840 ఓట్ల దాకా ఈవీఎం మిషన్ స్వీకరిస్తుంది. తర్వాత అది నిలిచిపోవడం జరుగుతుంది. ఇది ఈవీఎం మిషన్కి సంబంధించినటువంటి అంశం. ఓకే రైట్. సో మనకు ఎన్నికల యంత్రాంగంలో భాగంగా నోటా అనేది తదుపరి ఉంటుంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని అర్థం. అంటే నేను ఎవరికి ఓటేయను అని అర్థం. ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు పోటీ చేసే అభ్యర్థుల్లో ఏ వ్యక్తి నచ్చకపోయినా, ఎవరు కూడా నచ్చకపోతే చివరిగా ఎవరూ కాదు నన్ ఆఫ్ ది ఎబో అని చెప్పేదే నోటా అని చెప్పేసి అంటాం. ఈ నోటాకి సంబంధించి మనకు సుప్రీంకోర్టు PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ అర్బన్ సివిల్ లిబర్టీస్ అని చెప్పేసి, పీపుల్స్ అర్బన్ సివిల్ లిబర్టీస్ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013లో వేసినటువంటి కేసు ప్రకారము మరి పీపుల్స్ అర్బన్ సివిల్ సొసైటీస్ లిబర్టీస్ దాని ప్రకారము వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏమనంటే ఎవరైనా సరే అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు ఒకవేళ పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఆ అభ్యర్థులను నిరాకరించే అవకాశాన్ని కల్పించాలని చెప్పిన సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క ఈవీఎంలలో నోటా అనే పదాన్ని చేర్చింది. పైవారెవరూ కాదు, ఎవరూ నచ్చలేదనే పదాన్ని చేర్చమని చెప్పింది. దాంతో 2013 సంవత్సరంలో నోటా అనే పదాన్ని చేర్చడం జరిగింది. ఈ నోటాకు సంబంధించి మనకు ప్రస్తుతం భారతదేశంలో 13 దేశాల్లో, ఎన్ని దేశాల్లో 13 దేశాల్లో నోటా అనే విధానాన్ని అనుసరిస్తున్నారు. మనకు 2013లో జరిగినటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మరి 5 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ నోటా విధానాన్ని ప్రయోగించాము. సో 2013లో ఏదైతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి కదా, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క నోటా విధానాన్ని మనము ప్రయోగాత్మకంగా ప్రారంభించి 2014 సంవత్సరంలో నోటాను పూర్తి స్థాయిలో, అంటే 2014 సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాను అమలు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు పైవారెవరు ఇష్టం లేదు, మాకెవరు అనుకూలం కాదు, మేము ఎవరికి ఓటేయదలుచుకోలేదన్నప్పుడు చివరిగా మనకు చివరిగా లాస్ట్ నోటా నన్ ఆఫ్ ది ఎబో అనేది ఉంటుంది. ఆ నోటాకు సంబంధించి 2013 నుంచి మన భారతదేశంలో అనుసరించడం జరుగుతుంది. సో మరి ఈ నోటా అనేది సరైన విధానమేనంటే మనకు సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో మనం చూస్తే ఉప ఎన్నికల్లో కానీ లేకపోతే జనరల్ ఎలక్షన్లో కానీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా కొన్ని ఎన్నికల్లో మనం చూస్తున్నాం. అయితే ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి విధానం కాదు అని అనుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒక అభ్యర్థికి మరి ఓటేసి ఉన్నంతలో ది బెస్ట్ అనేది ఎవరనేది చూసుకొని ఓటేయాలి. సో బాగా నేరపూరితమైనటువంటి అలాగే నేరపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటేయడానికి అతనికి అనుకూలంగా ఓటేయడానికి ఇష్టం లేకపోతే అప్పుడు మాత్రమే నోటాను ఉపయోగించుకోవాలని చెప్పేసి చాలామంది మేధావులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎవరు ఇష్టం లేనప్పుడు పైవారెవరూ కాదు అని చెప్పడానికి ఇటీవల 2013 నుంచి భారత ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న విధానమే నోటా. 2013లో 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో మనకు ప్రారంభించడంతో 2014లో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈ నోటా అనే విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మనకు వీవీప్యాట్ అని ఉంటుందండి. సో వీవీప్యాట్ అంటే ఓటర్ వేరియబుల్ పేపర్ అడిట్ ట్రయల్ అని చెప్పేసి అంటారు. ఓటర్ వేరియబుల్ పేపర్ అడిట్ ట్రయల్ అని చెప్పేసి అంటారు. అంటే మనకు ఒక వ్యక్తి ఒక ఓటేసిన తర్వాత ఈ మధ్యకాలంలో టాపరింగ్ అని చెప్పేసి పేపరు మనం వినపడుతున్నాం. టాపరింగ్ అంటే ఎవరు ఓటేసినా
వాళ్ళు అనుకూలంగా తయారు చేసిన అభ్యర్థికే ఓటేసే విధంగా సాఫ్ట్వేర్ తయారు చేయడం, దాన్ని టాపరింగ్ అని చెప్పేసి అంటాం. మరి ఓటు వేసిన తర్వాత ఏ అభ్యర్థికైతే ఓటు వేశారో ఆ ఓటు వేసినటువంటి అంశానికి సంబంధించి దాంట్లో ఆ పత్రం అంటే ఓటు వేసినందుకు చూపించేటువంటి అక్నాలెడ్జ్మెంట్ పత్రం అనేది ఈ వీవీప్యాట్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి మనం అభ్యర్థికి ఓటు వేసామా వేయలేదా, సో దేనికి ఓటు వేసామనేది ఆ వీవీప్యాట్ల ద్వారా మనకు ఆ అభ్యర్థి ఓటేసినటువంటి విధానం అనేది బయటికి వివిధ సాఫ్ట్వేర్ అంటే దాన్ని తయారు చేసి వివిధ సాఫ్ట్వేర్ ద్వారా ఆ వీవీప్యాట్లో రూపొందించి ఏ అభ్యర్థికి అయితే ఓటేశారో ఆ ఓటు వేసినటువంటి అభ్యర్థికి సంబంధించి ఒక స్లిప్పు ఒక పేపర్ రూపంలో ఇలా బయటకు వస్తుంది. ఇలా ఉండే మిషన్నే మనం ఏమంటారంటే వీవీప్యాట్ అని చెప్పేసి అంటాం. ఈ వీవీప్యాట్కి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2013 సంవత్సరంలో నాగాలాండ్ రాష్ట్రంలోని నిక్సార్ నియోజకవర్గంలో మనకు మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. 2013లో నాగాలాండ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఎన్నికల్లో మనకు ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వీవీప్యాట్ను ఉపయోగించారు. ఆ తర్వాత 16 లోక్సభలో మనకు 7 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ఈ యొక్క వీవీప్యాట్లను ఉపయోగించారు. 17 లోక్సభలో అయితే విస్తృతంగా దీన్ని వాడడం జరిగింది. సో ఏ అభ్యర్థికైతే ఓటు వేశారో ఓటు వేసినటువంటి అభ్యర్థిని నిష్పక్షపాతంగా ఆ యొక్క అక్నాలెడ్జ్మెంట్ ఆ పేపర్ బయటకు వచ్చేసి ఆ ఓటు వేసినటువంటి తీసుకునే ఓటు అంటే ఆ పత్రాన్ని తీసుకోవడానికి ఆ విడుదల చేసే పత్రాన్ని విడుదల చేసే మిషన్నే మనం ఏమంటారంటే వీవీప్యాట్ అని చెప్పేసి అంటారు. ఈ వీవీప్యాట్కి సంబంధించి మనకు ఈ మధ్యకాలంలో వీవీప్యాట్లను అన్నిటివి ఉపయోగించాలి, వీవీప్యాట్ల ద్వారా లెక్కించాలి అని చెప్పేసి ఎవరైనా ఒక అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి మీద చెప్పే మొదటి మాట ఏంటి? ఈ మధ్యకాలంలో టాపరింగ్ పాల్పడుతున్నారు, అలాగే వీవీప్యాట్ల ద్వారా లెక్కించాలి ఫలితాలని చెప్పేసి ఆ రకంగా చెప్తున్నారు. సో ఈ యొక్క ఎవిడెన్స్ని మనం ఏమంటారంటే వీవీప్యాట్. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో వేసేటువంటి ఓటు ఉంటుంది కదండి, ఆ ఓటు అనేది మనకు ఈ సిరా ఈ యొక్క ఓటుకు సంబంధించి సిరా అనేది ఎక్కడ తయారవుతుందంటే మైసూర్లో అండి. ఎక్కడ తయారవుతుందంటే మైసూర్లో తయారవుతుంది. ఆ మైసూర్లో తయారైన తర్వాత ఇగో ఇదండి, ఇది నేరేడు రంగులో ఉంటుంది. దీంట్లో ఒక సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. సో దీంట్లో సిల్వర్ నైట్రేట్ ఉండడం వల్ల ఇది చాలా రోజుల వరకు పోదండి. మనకు ఈ ఏదైతే ఓటు వేసి ఈ కలర్ ఉంది చూడండి, ఓకేనా, నేరేడు రంగులో ఉంది కదనే, ఈ నేరేడు రంగులో ఉన్నటువంటి కలర్ ఏదైతుందో ఇది చాలా రోజులు పోకపోవడానికి గల కారణం ఏంటంటే అందులో సిల్వర్ నైట్రేట్ 7 to 23% సిల్వర్ నైట్రేట్ కలపడం వల్ల ఆ యొక్క రంగు అనేది చాలా రోజుల వరకు ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క ఎన్నికల్లో ఉపయోగించేటువంటి సిరాని ఎక్కడ తయారు చేస్తారంటే మైసూర్లో తయారు చేస్తారు. ఇందులో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. సో ఇది నేరేడు రంగులో ఉంటుంది మనకి వేసేటువంటి సిరా అని చెప్పేసి అంటాము. దీని మీద వేస్తారండి, ఈ వేలు మీద వేస్తారు సాధారణంగా. సో చూడండి ఇలా వేస్తారు, ఎందుకంటే ఒక వ్యక్తి ఓటేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఓటేయకుండా ఉండడానికి, డబుల్ ఓటు వేయకుండా ఉండడానికి నిష్పక్షపాతం కోసము ఇలా ఎన్నికల అధికారులు ఏం చేస్తారంటే ఈ రకంగా ఓటు వేసిన తర్వాత సిరా గుర్తును వేయడం జరుగుతుంది. ఓకే, సో అది వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అంశం. సో మనకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళలో మొట్టమొదటి ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్ గారు అండి. సుకుమార్ సేన్ గారు 1950 నుండి 58 వరకు చేశారు. 1950 మార్చి 21 నుండి 1958 డిసెంబర్ 19 వరకు సుకుమార్ సేన్ గారు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు. మీకు చాలా ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఏంటంటే మొట్టమొదటి ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరని అడిగాడు, సుకుమార్ సేన్ అని చెప్పాలి. సో ఇంకొక ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే రెండో ఎన్నికల ప్రధాన కమిషనర్ కూడా అడిగాడు, కె సుందరం గారు. కె కళ్యాణ్ సుందరం గారు 1958 నుండి 67 వరకు చేస్తారు. మూడో వ్యక్తి వచ్చేసి ఎస్పి సేన్ వర్మ గారు 67 నుండి 72 వరకు చేశారు. ఆ తర్వాత మనకు ఈ యొక్క
నాలుగో వ్యక్తి వచ్చేసి నాగేందర్ సింగ్. నాగేంద్ర సింగ్ గారు 1972 నుండి 73 వరకు చేశారు. ఆ తర్వాత ఐదో వ్యక్తి టి స్వామినాథన్. స్వామినాథన్ గారు 73 నుంచి 77 వరకు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేస్తారు. ఆ తర్వాత లంకా సుందరం గారు 77 నుండి 82 వరకు, 77 జూన్ 18 నుంచి 82 జూన్ 17 వరకు చేస్తారు ఎన్నికల ప్రధాన కమిషనర్గా. ఆ తర్వాత 7వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఆర్కే త్రివేది గారు 1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబర్ 31 వరకు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేస్తారు. ఆ తర్వాత 8వ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆర్విఎస్ పేరి శాస్త్రి, మన తెలుగువాడండి. సో మన తెలుగువాడైనటువంటి ఆర్విఎస్ పేరి శాస్త్రి గారు 1986 జనవరి 1 నుండి 1990 నవంబర్ 25 వరకు తెలుగువాడైనటువంటి ఆర్విఎస్ పేరి శాస్త్రి గారు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేస్తాడు. కాబట్టి ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి తెలుగువాడు ఎవరంటే ఆర్విఎస్ పేరి శాస్త్రి గారు అని చెప్పేసి చెప్పాలి. 1986 నుంచి 1990 వరకు ఆర్విఎస్ పేరి శాస్త్రి గారు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత 9వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా విఎస్ రమాదేవి గారు. సో వీరే అండి విఎస్ రమాదేవి గారు. సో వీరు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు, అంటే 1990 నవంబర్ 26 నుంచి 1990 డిసెంబర్ 11 వరకు పనిచేస్తారు. చాలా తక్కువ రోజులు పనిచేసిన ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ ఎవరంటే విఎస్ రమాదేవి గారండి. ఎన్నికల కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ విఎస్ రమాదేవి. ఎన్నికల మొట్టమొదటి కమిషనర్ సుకుమార్ సేన్. ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి తెలుగువాడు ఆర్విఎస్ పేరి శాస్త్రి. ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ విఎస్ రమాదేవి గారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 11 వరకు వారు పనిచేయడం జరుగుతుంది 1990లో. ఆ తర్వాత టిఎన్ శేషన్, ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి టిఎన్ శేషన్ గారు. సో మరి ఎన్నికల ప్రచార సమయాన్ని కుదింపు చేయడము, ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ గోడల మీద రాతలు రాయకుండా సో చాలా పద్ధతిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే విధంగా మరి ఎన్నికల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే టిఎన్ శేషన్ గారు. ఈ టిఎన్ శేషన్ గారు మరి 1990 నుంచి 96 వరకు పనిచేశారు. ఈయన ఓటర్ ఐడి కార్డు కూడా మన దేశంలో ఇప్పుడు మన ఓటర్ ఐడి కార్డు ఉన్నది కదా, దాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే టిఎన్ శేషన్ గారు. ఆ తర్వాత మనకు ఎంఎస్ గిల్, తర్వాత ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఎంఎస్ గిల్ గారు కూడా చేశారు. 96 నుంచి 2001 వరకు చేశారు. ఆ తర్వాత జేఎం లింగ్డో గారు 2001 నుంచి 2004 వరకు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత టిఎస్ కృష్ణమూర్తి గారు 2004 ఫిబ్రవరి 8 నుంచి 2005 మే 15 వరకు చేశారు. ఆ తర్వాత బిబి టాండన్ గారు 2005 మే 16 నుండి 2006 జూన్ 29 వరకు చేశారు. ఆ తర్వాత ఎన్ గోపాలస్వామి వచ్చేసి 2006 జూన్ 30 నుంచి 2009 ఏప్రిల్ 20 వరకు ఈ గోపాలస్వామి గారు చేశారు. ఆ తర్వాత 16వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా నవీన్ చావ్లా గారు 2009 ఏప్రిల్ 21 నుంచి 2010 జూలై 29 వరకు చేశారు. ఆ తర్వాత ఎస్వై కురేషి గారు 2010 జూలై 30 నుంచి 2012 జూన్ 10 వరకు ఎస్వై కురేషి గారు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు. ఆ తదుపరి మనకు 18వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా విఎస్ సంపత్ గారు 2012 జూన్ 11 నుంచి 2015 జనవరి 15 వరకు చేశారు. ఆ తర్వాత 19వ ఎన్నికల కమిషనర్గా హరిశంకర్ భర్మ గారు మనకు 2015 జనవరి 16 నుంచి 2015 ఏప్రిల్ 18 వరకు చేశారు. ఆ తర్వాత నసీం జైదీ గారు 20వ ఎన్నికల ప్రధాన కమిషనర్ అండి. 2015 ఏప్రిల్ 19 నుంచి 2017 జూలై 5 వరకు నసీం జైదీ గారు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత 21వ ఎన్నికల ప్రధాన కమిషనర్ గారు అచల్ కుమార్ జ్యోతి, ఏకే జ్యోతి అంటారండి. అచల్ కుమార్ జ్యోతి గారు 2017 జూలై 6 నుంచి 2018 జనవరి 22 వరకు మనకు 21వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత 22వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఓం ప్రకాష్ రావత్, ఓపీ రావత్ అంటారు. సో 2018 జనవరి 23 నుంచి 2018 డిసెంబర్ 1 వరకు ఓపీ రావత్ గారు ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు.
ఆ తర్వాత 23వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా సునీల్ అరోరా గారు 2018 డిసెంబర్ 2 నుంచి 2019 ఫిబ్రవరి 15th వరకు చేశారండి. ఓకే, సో 2019 ఫిబ్రవరి 15th వరకు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎన్నికల ప్రధాన కమిషనర్గా 24వ వ్యక్తిగా సుశీల్ చంద్ర గారు 2019 ఫిబ్రవరి 15 నుంచి ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేస్తున్నారు. సో 2019 ఫిబ్రవరి 15 నాడు ప్రస్తుత 24వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర గారు పదవి ప్రమాణ స్వీకారము చేసిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఈ ప్రస్తుతం 24వ ఎన్నికల ప్రధాన కమిషనర్కి సంబంధించి సుశీల్ చంద్ర గారు ప్రధాన కమిషనర్గా, ఇంకొక సభ్యుడు అశోక్ లావాసా గారు ఇంకొక సభ్యుడుగా ఉన్నారు. సో ప్రధాన కమిషనర్గా ఇప్పుడు సుశీల్ చంద్ర, ఆ తర్వాత మరొక సభ్యుడు అశోక్ లావాసా ఉన్నారు, ఇంకొక సభ్యుడు పదవి ఖాళీగా ఉంది. సో కాబట్టి మనకు ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర గారు మరి నియమితులు కావడం జరిగింది. సో 2019 ఫిబ్రవరి 15 నాడు వారు పదవి బాధ్యతలు చేపట్టి ప్రస్తుత ఎన్నికల సంఘంలో ప్రధాన ఇతర కమిషనర్లతో కొనసాగడం జరుగుతుంది. ఇది 1993 నుంచి బహుళ సభ్య కమిషన్గా కొనసాగుతూ వస్తుంది మన దేశంలో ఎన్నికల కమిషన్. సో ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా మరి ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కనుక ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికల విషయంలో మరి సారూప్యత అనేది ఉంటే ప్రజల అభిప్రాయానికి విలువ ఉండదు. కాబట్టి ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసము భారత రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. సో మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వచ్చినటువంటి ప్రశ్నలను చూస్తే అడిగిన ప్రశ్న ఏంటంటే, మనకు తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో 1998 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలను మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఉపయోగించారు? మీకు చెప్పాను ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో 1981లో మొట్టమొదటిసారిగా కేరళలోని పరివార్ నియోజకవర్గంలో ఉపయోగిస్తారు. ఆ తర్వాత 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఉపయోగిస్తారు. అంటే మొత్తం 16 పోలింగ్ స్టేషన్లలో ఉపయోగిస్తారండి. మధ్యప్రదేశ్లో 5 పోలింగ్ స్టేషన్లు, రాజస్థాన్లో 5 పోలింగ్ స్టేషన్లు, ఢిల్లీలో 6 పోలింగ్ స్టేషన్లు. మొత్తము 1998లో జరిగినటువంటి ఎన్నికల్లో మధ్యప్రదేశ్ 5 పోలింగ్ స్టేషన్లు, రాజస్థాన్ 5 పోలింగ్ స్టేషన్లు, ఢిల్లీలో 6 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 16 పోలింగ్ స్టేషన్లలో ఈ యొక్క ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వాడతారు. ఓకేనా? వాడు ఎగ్జామ్లో అడిగింది ఏంది, మొదటిది కాకుండా, మొదటిదంటే మళ్ళీ కేరళలోని పరివార్ నియోజకవర్గం అవుతుందని కన్ఫ్యూజ్ కాకుండా తెలివిగా ఏమడిగాడు, 1998 అసెంబ్లీ ఎన్నికల్లోని వాడాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఎన్నికల్లో 16 పోలింగ్ స్టేషన్లలో మొట్టమొదటిసారిగా ఈవీఎం మిషన్లను వాడడం జరిగింది. సో మనకి ఇది ఆన్సర్ వచ్చేసి డి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మొదటిది ఆన్సర్ అవుతుంది, డి ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? రైట్, ఇది డి ఆన్సర్. ఆ తర్వాత రెండో ప్రశ్న, ఈ మధ్యకాలంలో అడిగిన ప్రశ్న, మనకు భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించు రోజు జనవరి 25 నాడు మనం చెప్పుకున్నాం. జనవరి 25 నాడు 1950 జనవరి 25 నాడు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి జనవరి 25 నాడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. మనం ఈ విషయాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. నేషనల్ ఓటర్స్ డే ఏ రోజు జరుపుకుంటున్నాము, జనవరి 25 నాడు జరుపుకుంటున్నాం అని చెప్పుకుంటాం. ఆ తర్వాత నోటా, నన్ ఆఫ్ ది ఎబో అనే పదానికి అర్థం ఏంటి అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పోటీ చేసే అభ్యర్థులందరికీ తిరస్కరించే ఓటర్ అధికారము, లోక్సభలో ద్రవ్య బిల్లును తిరస్కరించే ప్రతిపక్షాల అధికారము, భారత రాష్ట్రపతి వీటో అధికారము, ఒక బిల్లును తిరస్కరించే గవర్నర్ అధికారం. అంటే ఏం చెప్పాలి, పోటీ చేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే ఓటర్ అధికారం. అంటే ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో 16 పేర్లు ఉంటాయని చెప్పుకున్నాము. ఒక వరుసలో చివరన నోటా ఉంటుంది. సో పైన పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నాకు ఇష్టం లేదు, పైవారు ఎవరు నేను ఎన్నికల్లో ఓటేనన్నప్పుడు, సో పోటీ చేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే అధికారం ఓటర్కు ఉండే అధికారాన్ని ఏమంటారు, నోటా అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో మనం ఇంతకుముందు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25, ఆ తర్వాత ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ 16 పోలింగ్ స్టేషన్లలో ఉపయోగించారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఓకే, ఆ తర్వాత
తదుపరి వచ్చేసి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ను తొలగించే ప్రక్రియ ఈ క్రింది వాళ్ళలో తొలగించే పద్ధతిని పోలి ఉంటుంది అని చెప్పేసి మనకు ఎవరిని పోలి ఉంటుందంటే జనరల్గా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానాన్ని పోలి ఉంటుంది. సో చూడండి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని తొలగించే ప్రక్రియ ఏమో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా ఉంటుంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ అని అడిగింది ఇక్కడ. రాష్ట్ర ఎలక్షన్ని తొలగించే ప్రక్రియ దేని పోలిందంటే హైకోర్టు న్యాయమూర్తిని, హైకోర్టు జడ్జిని తొలగించే విధంగా తొలగిస్తారు. మరి హైకోర్టు జడ్జిని ఎట్లా తొలగిస్తారంటే మనకు అసమర్థత అక్రమ ప్రవర్తన అనే కారణాల చేత 14 రోజుల ముందు ఎవరైతే ఆరోపించబడ్డటువంటి న్యాయమూర్తి ఉంటాడో వారికి భారత పార్లమెంటు నోటీస్ ఇచ్చిన తర్వాత మరి ఆ ఇచ్చిన అంటే ఆ నోటీస్ అందుకున్న తర్వాత ఆ వ్యక్తి చెప్పిన సమాధానము పార్లమెంటు సంతృప్తి చెందకపోతే పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదిస్తే చిట్ట చివరిగా వారిని తొలగించే ఉత్తర్వులను భారత రాష్ట్రపతి జారీ చేస్తాడు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా తొలగిస్తారు. మనం గవర్నర్ అధికారాలు చెప్పుకునేటప్పుడు ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని నియమించేది గవర్నర్ అయినా తొలగించేది రాష్ట్రపతి అని చెప్పేసి మనం టాపిక్లో చెప్పుకున్నాం. కాబట్టి ఎన్నికల కమిషనర్ని తొలగించే ప్రక్రియను ఎవరిని తొలగించే ప్రక్రియను పోలి ఉందంటే హైకోర్టు జడ్జిని తొలగించే ప్రక్రియను పోలి ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తనకు ఎన్ని ఓట్లు రాకపోతే ధరావత్ కోల్పోతాడు. ధరావత్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో డిపాజిట్ అని అర్థం. ఏమని అర్థము? డిపాజిట్ అని చెప్పేసి అంటాం. సో చూడండి, ఎప్పుడైనా సరే ఎన్నికల్లో ధరావత్ లేదా డిపాజిట్ రావాలంటే ఎంత శాతం రావాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు రావాలి. మొత్తం పోలై చెల్లిన ఓట్లలో ఎంత రావాలి? 1/6. 1/6 ఓట్లు వస్తేనే ఆ అమౌంట్ వారికి తిరిగి చెల్లిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధరావత్ డిపాజిట్, రాష్ట్రపతికి డిపాజిట్ ఎంత? 15,000, ఉపరాష్ట్రపతి 15,000, లోక్సభ ఎంపీకి 15,000, రాజ్యసభ ఎంపీకి 15,000, అలాగే ఎమ్మెల్సీకి 15,000, ఎమ్మెల్యేకి 10,000, జెడ్పీటీస్కి 5,000, ఎంపీటీస్కి 2,500, సర్పంచ్కి 2,000, వార్డు మెంబర్కి 500. ఈ డిపాజిట్లు అంతా తిరిగి రావాలంటే ఎంత శాతం ఓట్లు పొందాలి? పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు. పోలై చెల్లిన 1/6 వంతు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్లు పడ్డాయి, /6 వేసుకోండి. 100 ఓట్లు పడి పోలై చెల్లిన ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అమౌంట్ ఆయన తిరిగి రావాలంటే, అంటే ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ ఆయన చెల్లించిన డబ్బులు ఆయనకు రావాలంటే ఎంత శాతం ఓటు రావాలి? 100లో 6 వంతు ఎంత అవుతుంది? 16.66 సంథింగ్ అవుతుంది. అంటే 17 ఓట్లు రావాలి. ఒక వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అతని డబ్బులు అతను చెల్లించిన డిపాజిట్, అతను చెల్లించిన ధరావతు అతనికి రావాలంటే ఎంత శాతం ఓటు రావాలి? మొత్తం పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఓట్లు పడితే ఎన్ని రావాలి? మనకు 170 ఓట్లు రావాలి. ఓకేనా? 1000 ఓట్లు పడితే ఎన్ని రావాలి? 170 ఓట్లు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఓట్లు పడితే మనకు 10,000 ఓట్లు పడితే 1,700 ఓట్లు రావాలి. ఈ ప్రశ్న మనకి ఎగ్జామ్లో ఎక్కడ అడిగాడంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో 2016లో అడిగాడు. 2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో 2016లో ఈ ప్రశ్న అడిగాడు. సో మరి 100 ఓట్లు పడితే 17 ఓట్లు రావాలి, 1000 ఓట్లు పడితే 170 ఓట్లు రావాలి, 10,000 ఓట్లు పడితే 1,700 ఓట్లు రావాలి, 1,00,000 ఓట్లు పడితే 17,000 పడాలి, 17,000 రావాలి, 1,00,00,000 ఓట్లు పడితే 17 లక్షలు రావాలి. ఎన్ని ఓట్లు పడితే అన్ని పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓటు రావాలి. ఓకేనా? సో ఇంతకుముందు జరిగినటువంటి ఈ పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే ఓటర్ అధికారం అనేది కూడా ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తనకు ఎన్ని ఓటు రాకపోతే ధరావత్ కోల్పోతాడనే ప్రశ్న కూడా ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అందుకే మనము ఎప్పుడు కూడా కాన్సెప్ట్తో బేస్తో చదువుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకొని చదువుకుంటే ఇటువంటి ప్రశ్నలు ఎలా వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్పష్టమైనటువంటి విధానంతో స్పష్టంగా క్లారిటీతో చదువుకుంటే మనకు మరిన్ని మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇవి ఇటీవల వచ్చినటువంటి మనకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చూడండి, అంతా కాన్సెప్ట్ ఓరియంటేజ్, అంతే సబ్జెక్టు నేరుగా కాకుండా కాన్సెప్ట్ బేస్ మీదనే ప్రశ్నలు అడగడం జరిగింది. సో అభ్యర్థులు ఇవి గమనించాలి.